So hi friends, good morning everyone. This is Nayendra here and welcome back to my YouTube channel Rider VNB. 9 బాగవుతుంది. సో కొల్లి హిల్స్ నుంచి ఊటీకి వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం నిన్న వచ్చిన ఘాట్ సెక్షన్ అంతా దిగాలి. సో నిన్న డ్రోన్ షాట్స్ ఏం తీయలేదు, ఎక్కువ హెవీ విండ్ ఉండడం వల్ల. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 2-3 డ్రోన్ షాట్లు అయితే తీద్దాం. మెయిన్ ఆ డ్రోన్ షాట్లు తీయడానికి, ఆ ఘాట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ చేయడానికే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. సో ఊటీకి వెళ్ళిపోయి మళ్ళీ ఊటీ ఎక్స్ప్లోర్ చేయాలి. లగేజ్ అంతా ప్యాక్ చేసినాం. ఇప్పుడే హాట్ వాటర్తో స్నానం కూడా చేసేసిన. లగేజ్ మొత్తం ప్యాక్. మన బ్రో ఏంటంటే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బ్రష్ చేస్తాడు. అట్లుంటుంది మనంతో, అట్లుంటుంది అన్నట్టు మనంతో. ఏంటి బ్రో? పనసకాయ. మా రూమ్ బ్యాక్ సైడ్ అయితే పనసకాయ చెట్టు ఉంది. అడవిలో పెరిగింది ఇది, హైబ్రిడ్ కాదు, న్యాచురల్. సో మా రూమ్ బ్యాక్ సైడ్ లొకేషన్ ఇది కిరాకుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆ పక్కన రోడ్డు, ఇది మొత్తం ఫారెస్ట్. ఇంకా సో అది మ్యాటర్. 70 లూప్స్, 70 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. క్రేజీ ఉంటుంది. నిన్నైతే మస్తు అనిపించింది, కానీ నైట్ వచ్చేసినాం కదా, కొద్దిగా అదే ఏదో లిటిల్ బిట్ అన్సాటిస్ఫాక్షన్. బట్ ఇప్పుడు డేలో దిగుతున్నాం కదా, క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. సో లెట్స్ గో టు ఊటీ అండ్ కొల్లి హిల్స్ ఘాట్ సెక్షన్ని బీభత్సంగా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ యాక్చువల్గా వేరే రూట్లో వెళ్ళాలి, కానీ ఈ ఘాట్ సెక్షన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ సేమ్ ఇదే రూట్లో దిగుతున్నాం అన్నట్టు. సో అట్లా ఉంటుంది మనతోనే. లెట్స్ గో. ఇంకా అయితే ఇప్పుడే మౌంట్ చేసేసినాం. మనోడు ఇంకా సెట్ చేసుకోవాలి. ఇంకా రూమ్ నుంచి చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 10:04 అవుతుంది. సో మనం ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అవుతుంది, ఆగే గంగా వాటర్ ఫాల్స్ అని. సో ఆ లొకేషన్ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంది. సో ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని ఆ లొకేషన్కి వెళ్ళిపోదాం మనం. ఇంకా సూపర్ ఉంది ఆ వాటర్ ఫాల్ అయితే. సో కొల్లి హిల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, కొన్ని ప్లేసెస్ని. సో అందులో ఆగయ్య గంగా ఫాల్స్ ఒకటి, అది చూసుకొని మనం ఘాట్ సెక్షన్ దిగుదాం. ఇంకా యాక్చువల్గా టైం లేదు, వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఫాల్స్ ఒకటి చూద్దాం, బాగుంది ఫాల్స్. సో ఆ ఫాల్స్ ఒకటి చూసేసి మళ్ళీ ఊటీకి స్టార్ట్ అయిపోదాం. సో లెట్స్ గో టు ఆగయ్య గంగా వాటర్ ఫాల్స్. ఫారెస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఫుల్ చల్లగా ఉంది ఇక్కడైతే వెదర్. సన్లైట్ కూడా ఇంతవరకు రాలా, బట్ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. కొల్లి హిల్స్, వావ్, ఫెంటాస్టిక్ అసలు. అక్కడ ఎదురుగా చూడండి, మౌంటైన్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఈరోజు జనవరి 13th 14th, జనవరి 13th మండే. అందరికీ హ్యాపీ భోగి బిలేటెడ్గా, ఎందుకంటే ఈ వీడియో చాలా లేట్గా వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. సో మనం కొల్లి హిల్స్కి ఎక్కినాం కదా, ఇక్కడ నుంచి మొత్తం ఈ కొండ మీదనే కార్నర్కి ఉంటుంది అన్నట్టు. హిల్ స్టేషన్ లాస్ట్కి వాటర్ ఫాల్ ఉంటుంది. ఇంకోటి మెస్సోరియో వాటర్ ఫాల్ కూడా ఉంది, కానీ అది ఇంకొంచెం దూరం. 22 కిలోమీటర్స్ పైకి ఎక్కినాక కొండ మీద ప్లేస్ ఇదంతా. సేమ్ తిరుపతిలో ఉంటుంది కదా పైన, సేమ్ అట్లనే అన్నట్టు ఇది కూడా. సో సూపర్. అన్ఎక్స్ప్లోర్డ్ తమిళనాడు స్టేట్ కొల్లి హిల్స్. ఎస్, వచ్చేసాం. ఆగయ్య గంగా ఫాల్స్. సో లెట్స్ గో టు వాటర్ ఫాల్. ట్రెక్కింగ్ చేయాలి మనం. ట్రెక్కింగ్ ఎంత చేయాలంటే 1200 స్టెప్స్ దిగాలి. ఇక్కడ నుంచి 1200 స్టెప్స్ దిగాలి. వాటర్ ఫాల్ ఇక్కడ ఉంది, ఈ నుంచి ఇడికి.
సో వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసిన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫాల్. తమిళ్లో ఉంది కదా వాటర్ ఫాల్, మనం దాన్ని ట్రాన్స్లేట్ చేద్దాం. ఆగే గంగా ఆర్గయ గంగా వాటర్ ఫాల్ ఎన్విరాన్మెంట్ టూరిజం హోటల్ వరుణ్ సమ్మేడ్. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ మెంబర్కి 10 రూపీసే, 10 or 20 రూపీస్ అనుకుంటా. సో లెట్స్ గో టు వాటర్ ఫాల్స్. సో ఇట్లాంటి స్టెప్స్ మనం 1200 దిగాలంట, దిగి ఎక్కాలి. దిగేటప్పుడు ఏం కాదు కానీ ఎక్కేటప్పుడే దోలు తీరిపోతుంది. ఇది ఓకే కానీ కొడైకెనాల్లో డాల్ఫిన్ హౌస్ అని ఉంటుంది. అక్కడ వేర్లే ఉంటాయి, వేర్లే మెట్ల లేక ఉంటాయి, చెట్ల వేర్లే. అది కిరాక్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో. రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్, నీ ప్యాడ్స్ అన్ని తీసి ఇక్కడ షాప్లో పెట్టేసినాం. ఎందుకంటే ఎక్కేటప్పుడు దోలు తీరుతా అంట, అవి అంటే హెవీ లగేజ్తో ఎక్కితే. సో అవన్నీ పెట్టేసి ఓన్లీ ఒక డ్రోన్ ఒకటి అండ్ 2 మొబైల్స్ క్యారీ చేస్తున్నాం అంతే. మిగతా అన్నీ పైన పెట్టేసారు. ఇంకా స్టెప్స్ దిగుతున్నాం కానీ ఎక్కేటప్పుడు దోలు తీరుతాయి, నాకు అర్థమైపోయింది. లెట్స్ గో. ఒకసారి స్టెప్స్ చూడండి ఎంత డేంజరస్గా ఉన్నాయో. ఇట్లా కిందికి ఉన్నాయి, వాటర్ ఫాల్ సౌండ్ వినొస్తుంది. అక్కడ ఎక్కడో ఉంది వాటర్ ఫాల్. ఇవన్నీ ఎక్కాలి. అసలు ఎంత డేంజరస్గా ఉంది చూడండి. ట్రెక్కింగ్ సూపర్ అసలు. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి. ఇంతకన్నా డేంజరస్గా ఇప్పుడు దిగాలి మనం. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వద్దు బ్రో మనకు తెలియంది అని. వింటారా? అడ్వెంచర్గా ఉంటుంది అంటే సరే బాగుంటుందేమో అని చెప్పొచ్చు, కానీ ఇది చూస్తేనేమో మీకు సినిమా స్టోరీ చెప్తా వాడు. మర్యాద రామన్నలా కోకోనట్ వాడు లోపల నుంచి తీసుకొచ్చి ఇస్తా అంటే ట్రైన్ కాడ ఏ వద్దులే అంటాడు. అప్పటికి వాడు అన్నాడు, ఈయన హెల్త్ అజార్ అన్నాడు. సేమ్ అదే, నేను వద్దని చెప్పినాను, వినలే, వచ్చేసినాం. బక్కి రాకుంది కదా లొకేషన్, సూపర్ అసలు. ఏం లోయలు, ఏం కొండలు, అసలు వేరే ఉంది అసలు. ఫాల్స్ ఇక్కడ నుంచి మనకు పైన కనిపించింది ఈ వాటర్ ఫాలే, కానీ మన మెయిన్ వాటర్ ఫాల్ ఇది చాలా పెద్ద ఉంటుంది. వాటర్ ఫాల్ చూసి ఉన్నాం అనుకోండి, బట్ నేను చూసిన దాంట్లో చాలా డిఫరెంట్ వాటర్ ఫాల్. చాలా హైట్ నుంచి వచ్చే వాటర్ ఫాల్ ఇదే. అంటే దీనికన్నా హైట్ ఉన్న వాటర్ ఫాల్ చూసాం కానీ సన్నగా వస్తాయి, ఇది మాత్రం కొంచెం వైడ్గా వస్తుంది. లైట్గా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్కిడ్ అయినామంటే అంతే సంగతులు. వాటర్ ఫాల్ అయితే కిరాక్ ఉంది అసలు. వాటర్ డేంజరస్గా పడతాను, మొత్తం తడిచిపోయినాం అసలు. అది నెక్స్ట్ లెవెల్ ఉంది వాటర్ ఫాల్. కిరాక్ అసలు, కిరాక్ అంటే కిరాక్, సూపర్. జల్లుకి తడిచిపోయినాం మొత్తం అసలు. సూపర్ ఉంది వాటర్ ఫాల్. అగేగంగా వాటర్ ఫాల్. ఇక చూడండి ఫోన్ ఎట్లా తడిచిపోయిందో. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అసలు. మనోడు అక్కడ వీడియో తీసుకుండు. బాబా ఏమన్నా ఉందా వాటర్ ఫాల్. వాటర్ జల్లి ఇట్లా పోతుంది మొత్తం. బాబా సూపర్ అసలు, సూపర్ ఎక్స్పీరియన్స్. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆగు బ్రో, ఎట్లుంది మామూలు క్రేజీ లొకేషన్. క్రేజీ లొకేషన్. వాళ్ళు దేవుళ్ళగా వచ్చిండ్రు. కానీ ఇప్పుడు అసలు సినిమా ముందు ఉన్నది. ఇప్పుడు కనిపిస్తే అది ఎక్కువ టాస్క్ అయితే ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలి, అది ఇంకా హైలైట్. కానీ ఈ వాటర్ ఫాల్ ముందు జుజుబి అసలు. కానీ ఇది వచ్చి పోయేటప్పుడు ఎక్కేటప్పుడు ఎందుకైనా వస్తాం అంటే 100% ఫిక్స్ అయిపోతుంది ఇక. కానీ సూపర్ ఉంది వాటర్ ఫాల్. ఖచ్చితంగా కొల్లి తీసుకొస్తే ఈ వాటర్ ఫాల్ని మిస్ చేయకండి. 100% ఖచ్చితంగా చూడండి. 100% వర్త్, చాలా వర్త్. వాటర్ ఫాల్ నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నాం కానీ ఇప్పుడు ఉంటుంది అసలైన సినిమా ఇప్పుడు కనిపిస్తుంది. బాండి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి ఇప్పుడు, దోలు తీరిపోతుంది. వాటర్ ఫాల్ కాడ దిగొద్దు అనుకున్నాం కానీ
దిగకుండా కూడా తడిచిపోయినాం మొత్తం డేంజరస్గా. దాన్ని ఏమంటారు బ్రో, జల్లు. ఆ జల్లు ఘోరంగా తడిచిపోయినాం. ఫోన్ టచ్ పని చేస్తలేదు అసలు. డేంజర్ అంటే డేంజర్ అయిపోయినాం, ఘోరంగా తడిచిపోయినాం. ఎంత తొందర అయితే ఈ ట్రెక్కింగ్ చేయాలి ఇప్పుడు. దోల తీరిపోయేటట్టుంది. అండ్ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం ఇప్పుడు. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి. అమ్మ సుక్కలు కనిపిస్తున్నాయి ఇవ్వండి. లెట్స్ ఎంజాయ్ ద డ్రోన్ షాట్. పోయింది పైకి ఆల్రెడీ. సో ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం. ఇంకా కిరాక్ కనిపిస్తుంది వాటర్ ఫాల్. ఇది పెద్ద టాస్క్. ఇక మనకి ఈజీగా 1 hour అయినా పడుతుంది ఇవన్నీ ఎక్కాలంటే మెట్లు మనం. లిటరల్గా సుక్కలు కనిపిస్తాను. బ్రో అన్నారు. కోయ్ కోయ్ గండు కోయ్. కింద కాళ్ళు వేసుకోవాలి. బజ్జల చమ్మారే ఏసున్. అదేంది ఎవరు పాట? ఏసుజ ప్రభున్య భజన జమారే. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. ఇప్పటివరకు ఇంటర్వ్యూల్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ హైలైట్ ఉంటుంది. పైకి ఒక 600 మెట్లు ఉంటాయి. ఆల్రెడీ 1200లో సగం ఎక్కేసినాం, ఇంకా సగం ఎక్కాలి. దోలు తీరిపోతుంది అనుకోండి. పైకి ఎక్కినాక మళ్ళీ బైక్ రైడ్ చేయాలి. 260 or 270 kilometers. అది పెద్ద టాస్క్. టైం వచ్చేసి 2:27 అవుతుంది. ఇప్పుడే ఆగే గంగా వాటర్ ఫాల్స్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని లంచ్కి అయితే వచ్చాం. నిన్న నైట్ మనం డిన్నర్ చేసిన ప్లేస్ ఇదే. సో నేనైతే మిక్స్డ్ వెజ్ రైస్, వెజ్స్ అదేంది ఇదేదో కర్రీ, వెజ్ కర్రీ. మనోడు 2 చపాతీ ఉంది, చికెన్ కర్రీ ఆర్డర్ చేసాను. సో ఈ హోటల్లో ఫుడ్ బాగుంది, నిన్న ఇక్కడే తిన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లంచ్ చేసి మళ్ళీ మనం నిన్న వచ్చిన హిల్ స్టేషన్ మొత్తం దిగి ఊటీకి వెళ్ళాలి. 260 kilometers ఉంది. 2-3కి స్టార్ట్ అయినా కూడా ఈజీగా 6-7 అయింది మేము వెళ్ళేసరికి. 6-7 కాదు, ఎక్కువనే అయింది. ఎందుకంటే మధ్యలో బ్రేక్స్ అవి ఉంటాయి కదా, చాలా టైం పట్టవచ్చు. సో లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంక వెళ్ళిపోదాం ఊటీకి. ఈరోజు Day 3 రైడ్ ఇది. సో కొల్లి హిల్స్ టు ఊటీ Day 3 రైడ్లో మనం లంచ్ చేసింది ఇక్కడే. TN28 ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది సూపర్ ఉంది ఫుడ్ అయితే. నైట్ డిన్నర్ బాగుంది, ఇప్పుడు లంచ్ కూడా బాగానే ఉంది. సో లెట్స్ గో టు ఊటీ. టైం 3:05 అవుతుంది. చలో బ్రో. ఫుల్ చలి పెడుతుంది, బట్ నేను ఇంకా గ్లౌజులు కూడా ఏం వేయలేదు. మనం ఇప్పుడు హిల్ స్టేషన్ మొత్తం దిగుకుంటూ వెళ్ళాలి.